కీర్తనలు 126 1-2. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి. ఆమెన్. ఈ వాగ్దానము మీరు తీసుకోండి. రిసీవ్ దిస్ ప్రామిస్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్, ఆమెన్. ఏంటంటే సియోన్లో తిరిగి వచ్చిన చెరలో నుండి వచ్చిన వారికంట ఎలాగుండేదంటే కల కనిన వారి వలె ఉంటారంట, నోటి నుండా నవ్వుండెనంట, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఇట్లా ఉంటుందండి దేవుడు చేసే కార్యం. ఇట్లా ఉంటుంది. ఎలాగుంటుందంటే ఒక కలలాగా ఉంటుంది. ఇట్ విల్ బీ లైక్ ఎ డ్రీమ్. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇట్ ఈస్ లైక్ వి వర్ దోస్ హు డ్రీమ్డ్. వి డ్రీమ్డ్. మీరు అనుకుంటూ ఉండొచ్చు అసలు అవుతుందా అని అనుకుంటే, అసలు ఇట్లా జరిగితే బాగుండు అంటే, మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే దేవుడు ఏం చేస్తాడంట? అత్యధికంగా చేస్తాడంట. హల్లెలూయా. డూ యూ రిసీవ్ ఇట్? డూ యూ బిలీవ్ ఇట్? దేవుడు అంటున్నాడు, అప్పుడు మీరు నేను చేసే కార్యాలు చూసినప్పుడు కలలు కంటున్నట్టు ఉంటుందంట, నోటి నిండా నవ్వు ఉంటుందంట, నాలుక నిండా ఆనంద గానాలు ఉంటాయంట. దిస్ ఈజ్ హౌ గాడ్ విల్ ఇంటర్వీన్. మీరు అనుకుంటున్నారు సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్, దేవుడు మౌనంగా ఉన్నాడని. కానీ దేవుడు జోక్యం చేసుకొని, దేవుడు మన జీవితంలో ప్రత్యక్షమై, దేవుడు మన జీవితంలో మన జీవితం పక్షాన ఆయన వెన్ హీ బ్రేక్స్ హిస్ సైలెన్స్, మనము కలలు కనిన వారి వలె ఉంటామంట. ఆశ్చర్యంగా ఉంది. నిజంగా నా జీవితంలో కూడా ఇట్స్ సో యాప్ట్, ఇట్స్ సో ట్రూ. 3 years ఆఫ్ గాడ్ సైలెన్స్ అండి. వివాహం కాకముందు దేవునితోటి నేను అతి సన్నిహితంగా ఉన్న ఆ 3 సంవత్సరాలు ఎంతగానో దేవునికి అతుక్కుపోయిన దానిగా, దేవుడు ఒక స్నేహితుడిగా, ఒక వ్యక్తిగా నా పక్కన ఉన్నట్టు, నాలో ఉన్నట్టు, నాతో ఆడిబుల్గా ఆయన వాయిస్, ఆయన స్వరం వినిపించేది. కొన్నిసార్లు కొన్ని విషయాల్ని అడిగినప్పుడు, వివాహ విషయంలో, భవిష్యత్తు విషయంలో, ఏంటి దేవా అంటే అస్సలు ఒక్క మాట, నా వరకు నేనైతే ఎంతగానో సన్నిహితంగా ఉన్నాను, దేవుడు సన్నిహితంగా ఉన్నాడు అని అనిపించేది. కానీ ఏం కార్యం జరగట్లేదు ఏంటి దేవా, ఏంటి నా భవిష్యత్తు, ఏంటి నా వివాహము, ఎలాగా నేను ఏ వృత్తి ఏ జాబ్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అని ఏది అడిగినా హీ వాజ్ సో క్వయట్. మౌనంగా ఉన్నాడండి. 3 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, 3 సంవత్సరాలు మౌనంగా ఉన్నప్పుడు అర్థం కాలేదు, ఏంటి దేవా నేను నీ చిత్తంలోనే ఉన్నాను అంటున్నావు, నేను నీకు ఇష్టం అని అంటున్నావు, నేను నీతో ఎంతో సన్నిహితంగా ఉన్నాను, నా ఉపవాసాలు నీకు తెలుసు, నా ప్రార్థన తెలుసు, నా కన్నీళ్ళు తెలుసు, నాకు ఇవన్నీ నీకు తెలుసు, బట్ వై ఆర్ యూ నాట్ టాకింగ్ ఎనీథింగ్, ఏంటి ఏం మాట్లాడలేదండి దేవా అని 3 సంవత్సరాలైన సన్నిధిలో కనిపెట్టినప్పుడు జవాబు రాకపోతే నిజంగా ఫ్రస్ట్రేషన్ వచ్చేదండి. ఫ్రస్ట్రేషన్ అంటే దేవుని పైన కాదు, అసలు ఏంటి, దేవుని చిత్తంలోనే ఉన్నానా, దేవుడిని ఇష్టంగానే ఉన్నానా, నేను ఏం చేయట్లేదు కదా, నేను ఆయనతోటే ఇంకా వేరే యావిగేషన్ లేదు, ఆయనతోటే. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మౌనంగా ఉంటే అర్థం కాలేదు. కానీ హఠాత్తుగా సడన్గా వెన్ యూ ఓపెన్ డోర్స్, నా కాలేజ్ విషయంలో కానివ్వండి, సడన్గా వివాహ విషయంలో తెలియక ఎంతగానో అసలు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు బట్టి, రాజుగారిని బట్టి, వివాహాన్ని బట్టి, సడన్గా ఎక్కడో ఉన్న నన్ను, అనామికురాలుగా ఉన్న నన్ను దేవుడు ఘనపరచడము, దేవుడు హెచ్చించడము, ఎవరికి తెలియని నన్ను సడన్గా దేవుడు అలాగ లేవనెత్తడము, అర్థం కాలేదు. దేవుడు వస్తే అలాగొస్తాడు. మీరు కూడా అనుకుంటుండొచ్చు గాడ్ ఇస్ సో సైలెంట్ అని, బట్ వెన్ హీ కమ్స్ హీ విల్ కమ్ విత్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ గ్లోరీ, అలాగ గనపరుస్తాడండి. సో ఈ వేచి ఉన్న సమయంలో ఇన్స్టెడ్ ఆఫ్ రిగ్రెట్టింగ్, ఈ సంవత్సరంలో అలాగ చేస్తుంటే బాగుండు, ఈ సంవత్సరంలో ఇలాగ చేస్తుంటే బాగుండు అంటే, దేవుడు పోగొట్టుకున్నవన్నీ ఒకేసారి అన్నీ ఇచ్చేస్తాడంట. హల్లెలూయా. నిజంగా అంత గొప్ప దేవుడినండి మనం సేవించేది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తున్నప్పుడు ఏదేదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కోల్పోయారో, ఎవరినైతే కోల్పోయారో దానికి 100 రెట్లు ఇచ్చే దేవుడు మన దేవుడు. దానికి సజీవ సాక్షిని నేనే. వాట్ ఎవర్ యూ హ్యావ్ లాస్ట్, ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ ఫ్రెండ్స్ ఫర్ గాడ్, హీ విల్ గివ్ మోర్ దెన్ ఎవర్. ఎవరు అంటే ఇంకా
డెస్టినీ రిలేషన్షిప్స్ ఇస్తాడు దేవుడు. ఆయన చిత్తంలో ఉన్న స్నేహితులను ఇస్తాడు. లేకపోతే మీరు ఏవేవైతే ఆయన కోసం వదులుకున్నారో గాడ్ ఈస్ సేయింగ్ ఐ విల్ కాంపెన్సేట్. నేను పరిహారం ఇస్తాను, నేను తిరిగి పరిహారం ఇస్తాను. కాంపెన్సేషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఆయన అంటున్నాడు నేనే నీకు పరిహారాన్ని ఇస్తాను, పరిహారాన్ని ఇస్తాడు. బిలీవ్ ఇట్, బిలీవ్ ఇట్. నేను ఇది పోగొట్టుకున్నాను దేనికోసం, అది పోగొట్టుకున్నాను, వీరిని పోగొట్టుకున్నాను, వారిని పోగొట్టుకున్నాను అంటే దేవుడు అంటున్నాడు నా నిమిత్తమై నువ్వు తల్లినైనను తండ్రినైనను ఎవరినైనా నువ్వు విడిచిపెట్టినట్లయితే ఇహమందు పరమందు నీకు 100 రెట్ల ప్రతిఫలం అని ఆయన యేసు ప్రభు ఉన్నప్పుడు చెప్పారు. ఈరోజు దేవుడు అదే అంటున్నారు, డోంట్ రిగ్రెట్. ఇవి పోయినాయే, అవి పోయినాయి, ఎంతకాలం మౌనంగా ఉన్నాడు దేవుడు, ఏం అర్థం కావట్లేదు, వీరందరినీ పోగొట్టుకున్నాను, కోల్పోయాను అని అనుకుంటే దేవుడు అంటున్నాడు ఐ విల్ కాంపెన్సేట్. నేనే నీకు తిరిగి నష్టపరిహారాన్ని ఇస్తాను. ఐ విల్ కాంపెన్సేట్. హన్నాను చూసినట్లయితే ఇన్ని సంవత్సరాలను ఏడుస్తూ ఉండింది. బట్ షీ డెంట్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అది చూడు, నా తోటి కోడలు ఎంతగా నన్ను బాధ పెడుతుంది, ఎంతగా వేధిస్తుంది, ఎంతగా నన్ను హీనంగా చూస్తుంది. వేర్ ఇస్ గాడ్, వై ఈజ్ హీ సైలెంట్ అని అనుకుంటుండొచ్చు ఏమో హన్నా కూడా. కానీ తోటి కోడలికి మామూలు బిడ్డలు పుట్టారు, కానీ హన్నాకైతే శ్రేష్టమైన కుమారుడిని, రాజులను అభిషేకించే కుమారుడిని సమూయేల్ని దేవుడిచ్చాడు. షీ డెంట్ అండర్స్టాండ్ వై, ఆల్ దట్ వెయిటింగ్ షీ డెంట్ అండర్స్టాండ్ వై. బట్ వెన్ ద టైమ్ కేమ్, ఎప్పుడైతే సమయం వచ్చిందో శ్రేష్టమైన గొప్ప రాజుల్ని అభిషేకించే గొప్ప బిడ్డ తన గర్భం నుండి పుట్టించాడు. సో ఇఫ్ యు సీ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ కన్ఫ్యూజన్, ఎవ్రీ వెయిటింగ్ సీజన్, దేవుని మౌనం, అవన్నీ కూడా మనము రిగ్రెట్ అయ్యి బాధపడి తిరగపడి ఇవి కాదండి. కెన్ యూ గివ్ థ్యాంక్స్? ఇటువంటి సమయంలో దేవా నువ్వు నా జీవితం పైన నీ కార్యం జరిగిస్తున్నావు, నీకు వందనాలయ్యా అని చెప్పగలుగుతారా? నిజంగా చెప్పగలుగుతారా? కష్టం, చాలా బాధ, ఇట్ ఈస్ ఇంపాసిబుల్, హౌ కెన్ ఐ గివ్ థ్యాంక్స్ అని అనుకుంటుండొచ్చు. కానీ కెన్ యూ రియలీ, డూ యూ రియలీ లవ్ గాడ్? సో గివ్ హిమ్ థ్యాంక్స్. దేవా నాకు తెలుసయ్యా, నేను నీ చిత్తంలో ఉన్నాను కాబట్టి నాకు ఈ శ్రమలు, నేను నీ చిత్తంలో ఉన్నాను కాబట్టి ఈ పోరాటాలు, నేను ఈ చిత్తంలో ఉన్నాను కాబట్టే నాకు ఇటువంటివన్నీ అనుమతించబడుతున్నాయి. ఐ విల్ గివ్ యూ థ్యాంక్స్ లార్డ్ బికాజ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నువ్వు నీ కార్యాన్ని జరిగిస్తున్నావు, ఐ నో, ఐ అండర్స్టాండ్ అని దేవుని స్తుతించండి.